హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ వ్లాగ్స్. ఈరోజు తొలి ఏకాదశి కదా, 4ంటికే నిద్ర లేసి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసా. లేచి ఇల్లంతా కసువు చిమ్మి ఇంకైతే తుడిసిన అనమాట. ఇక్కడ కూడా అన్నీ కడిగేసి ముగ్గేసి పసుపు కుంకుమ వేసా. ఇంకా గడపలో ఎన్ని బోధించా. మాకు ఇల్లు కడాలంటే ఖచ్చితంగా 1 గంటన్నర పట్టిద్ది, సరిపోద్ది అని పండగలు వస్తే. ఇంకా గంగమ్మ కాడ కూడా సింపుల్గా ఒక ముగ్గు వేసుకున్నా, ముగ్గేసి పసుపు కుంకుమ వేసిన. బయట కూడా బండ్లు అనేది కడిగి కల్లాపు చల్లి మంచిగా ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ వేసిన. నాకు పెద్దగా ముగ్గులు రావు, ఏదో నాకు వచ్చినంతలో వేసుకున్నా. ఇంకా తలస్నానం చేసి ఇంట్లో పని అంతా అయిపోయింది అప్పటికి. ఇంట్లో దీపారాధన అయితే కూడా చేసేసిన అనమాట. ఇంట్లో పూజ చేసి మంచిగా ఉన్న దేవుడికి హారతి కూడా ఇచ్చేసా. పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలుకి ఏందో దేవుడికి చేసుకుంటే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉండదు తెలుసా. నాకైతే అసలుకి బాగుంటుంది. లాస్ట్ కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నైట్ మా బావని అడిగిన, బావ రేపు ఎక్కడికన్నా గుడికి పోతా, కనిగిరి వెంకటేశ్వర స్వామి గుడికి పోతా అంటే, ఒక్కదాని ఏం పోతావులే అండు. సరేలే, మా తోడుకాలు ఉందన్నమాట, మా అమ్మాయిని కూడా పిలిచి అక్కని కూడా, సరేలే పోదాంపా రాజీ అన్నది. ఇద్దరం అయితే ఇంట్లో దీపారాధన చేసి మంచిగా అయితే గుడికి అయితే బయలుదేరాం అనమాట 9 గంటలకి. మా ఇంటి పూజ గది సింపుల్గా ఉంటుంది, సింపుల్గా పెట్టుకుంటా. ఇక ఆల్రెడీ అయితే ఇంక ఉపవాసం బస్సులో వెళ్ళిపోయా. వీడియో తీస్తున్నాడు పంపించింది, ఇంకా ఆమె కూడా తెలియదు. నిద్రపోతుంది, 2 గంటలు వేసిందంట. ఇంకా ఇంత కష్టపడి దేవుళ్ళు ఒక్క నిమిషం ఆయన కళ్ళ ముందు నిలబడి అలా నిలబడితే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. అసలు ఇసుకెత్తారు అలా జనం, అంత జనం ఉన్నారు. ఇంకా లాస్ట్గా అయితే ఇంకా అక్కడ పక్కన గంగమ్మ ఉంది, దుర్గమ్మ తల్లి, అక్కడ గుడి పోయినాం అనమాట. అక్కడ పోయి ఇక్కడ తులసి చెట్టు ఉంది, అది నేరేడు చెట్టు అనమాట. కాయలు అయితే భలే బాగున్నాయి నల్లగా. కింద ఇట్లా పండల్లో ఎప్పుడప్పుడు ఏరుకొని తింటున్నారు. తులసమ్మ కాడ అయితే కూడా పిండి దీపాలు పెట్టేస్తామన్నమాట. లాస్ట్గా పిండి దీపాలు పెట్టి ఇంకా దేవుడు గుళ్ళో ప్రసాదం అయితే అది కొంచెం తిన్నాము, నోట్లో వేసుకున్నాం. గుడి అంతా అయితే తిరుగుతున్నట్టే ఉంది. అసలు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది నా మనసుకి అయితే. ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వీడియో చిన్న లైక్ అండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.